హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటిదంటే ఒకటి బాధాకరమైన విషయం. మొన్న వర్షం పడ్డది కదా, పడ్డది ఒకటే రోజు, కానీ ఒక్కరోజు ఫుల్గా కొట్టింది. వర్షంతో పాటు ఫుల్ గాలి, ఆ గాలికి వర్షంకి చాలా మంది వరి పంట అనేది కింద పడిపోయేది. ఏమంటే ఇలా నోటికి వచ్చే బుక్కలు కొట్టడం అంటే ఇదే. కానీ రైతు మాత్రం చాలా నష్టం. అంటే రైతు అని కదా, మనం కూడా. ఎందుకంటే రైతు పండిస్తేనే కదా మనం తినేది, మన కడుపు నిండేది. ఆయన 10,000 నీళ్ళలోకి పోతేనే మన 5,000 నోట్లోకి పోతుంది. ఇది కానీ రైతును మాత్రం చాలా మంది చిన్న చూపిస్తాడు. కానీ రైతును అలా చూడకూడదు ఫ్రెండ్స్. రైతు దేశానికి వెన్నెముక్కలు అంటాడు. కానీ అది కొందరు రైతు అంటే చిన్న చూపిస్తారు, ఇక బుద్ధ బట్టలు వాళ్ళు అట్లా అనుకుంటారు. కానీ అలా కాదు, వాళ్ళు లేకుండా మనమే లేము. వాళ్ళు లేకపోతే మన బ్రతుకు లేదు. ఫస్ట్ వాళ్ళతో మనకేంది అంటే వాళ్ళు పండిస్తేనే మనం తినేది. వాళ్ళు పంట పండిస్తేనే కదా మన కడుపు నిండేది, మనం తినేది. వాళ్ళు పంట పండిపోతే మనం ఎలా తింటాం? మనం కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ వాళ్ళు పండిస్తేనే అది మనం కొనేది, వాళ్ళు పండియాలి కదా. అట్లా రైతునైతే చిన్న చూపు చూడకూడదు. కానీ వర్షం పడే టైంలో పడదు, పడకుండా టైంలో పడుతుంది. పడి రైతులు మాత్రం చాలా ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరు అయితే ఏడుస్తున్నారు. నోరు ఎత్తి కొట్టుకుంటే ఏడుస్తున్నారు. చేతికి వచ్చేటప్పుడు ఇలా అయిపోయేది పంట అని. కానీ రైతు అయితే చాలా అంటే చాలా నష్టపోయాడు. నా దృష్టిలో అయితే రైతు అనేటైనా చిన్న చూపు చూడకూడదు. రైతు అంటే బుద్ధ బట్టల వాళ్ళు అట్లా అనుకోకూడదు. కానీ మనం పుట్టడంతో ఏం పోషిస్తున్నాం కాదు. మనం కూడా పుట్టినప్పుడు పేదరికం నుంచే పైకి వస్తున్నాయి. ఎవరైనా ఫస్ట్ పుట్టగానే పెద్దగా కదా, చిన్న నుంచే కదా పైకి వచ్చేది. అలాగనే పుట్టినప్పుడు ఎవరు ఉన్నోళ్ళు అయి పుట్టారు. ఫస్ట్ పేదరికం నుంచే పైకి వస్తారు. రైతునైతే దయచేసి ఎవరు చిన్న చూపు చూడకూడదు ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను చెప్తున్నా. రైతు అంటే నా దృష్టిలో దేవుడు లాంటి వాడు. ఎందుకంటే దేవుడు గుళ్ళకి పోయి వరం అడిగితే మనకు ఇస్తాడు. కానీ రైతు అడగకుండానే మనకు పంట పండించి అదే అన్నం పెడతాడు కదా. అలాంటి రైతుని చిన్న చూపు చూడకూడదు ఫ్రెండ్స్. నేను చెప్పేది నిజమా కాదని మీరు కామెంట్ వచ్చేయండి. రైతు అంటే దేశానికి వెన్నుముక్క అంటే వెన్నుముక్క అంతే నా దృష్టిలో. జై జీవన్ జై కిసాన్. రైతులందరూ బాగుంటేనే మనం బాగుంటాం. కానీ రైతులను ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. అంటే మనం అనే మాటలు బట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు. నా దృష్టిలో నేను కూడా రైతు బిడ్డనే. మా డాడీ రైతే. ఎవరైనా ఫస్ట్ స్టేజ్ నుంచే వస్తారు పైకి. జై జీవన్ జై కిసాన్. రైతు అందరూ మంచి దేవుళ్ళ భావించాలి అంతే ఫ్రెండ్స్. నేను చెప్పిన నిజంగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంత తప్పు మాట్లాడితే కూడా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.